వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. మనం చాలా అరుదైన కాసరగడ్డలండి ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది. మరి ఇవి దుంప పెడితే మనకు కాయలు కాస్తుంది. ఎలా కాస్తుంది మరి ఎలా ఉంటాయో చూద్దాము. దుంప అనేది ఇలా ఉంటుంది. అయితే ఇది ఇటు సైడ్ ఏమో పైకి ఉండాలి, ఇది బ్యాక్ సైడ్ ఏమో కిందికి ఉండాలి. ఇట్లా డైరెక్ట్ పెట్టేయాలి, మీదనే పెట్టాలి. ఇది గడ్డ అనేది ఒకసారి నేను పెట్టింది చూపెడతాను. దానికి కాయలు కూడా కాస్తున్నాయి, ఎలా ఉందో చూడండి. ఇవి వచ్చేసి కాసరగడ్డలండి. అవి కుళ్ళిపోయినా కూడా వస్తాయండి. చూడండి, ఇది కుళ్ళిపోయింది సగం అంతా, అయినా కూడా దీనికి మంచి చిగురుతో ఎంత బాగా వస్తుందో చూడండి. చూసారా? ఇక్కడి మళ్ళీ కిందికి వెళ్ళి చూడండి ఎంత బాగా కాయలు వస్తున్నాయి. చూడండి కాయలు చూసారా? ఇలా ఉంటాయి కాసరకాయలు అనేది. ఇగో చీమందాడ ఇలా ఉంటాయి, కానీ ఇది టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఇంకో చెట్టు. ఇప్పుడిప్పుడే దీనికి తీగ వారుతూ కాయలు వస్తున్నాయి. ఇదంతా తీగ వారుతుంది చూడండి. కాయలు ఎలా ఉన్నాయి చూడండి. పూతకు కాయలు ఎంత బాగున్నాయి. ఎంత మంచిగా పూత వచ్చుకుంటూ కాయలు వస్తున్నాయి అంటే అంత బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి. ఇగో ఈ సైజ్ వస్తుందండి లాస్ట్. చూసారా ఎంత బాగా కాస్తున్నాయో? ఇవి చాలా అరుదైన గడ్డలండి. మరి ఇవి కావలిస్తే ఆర్డర్ చేయవచ్చు. నా దగ్గర ఇవే కాక దాదాపు 50 రకాల దుంపలు, 500 రకాల దేశీ విత్తనాలు, 25 కటింగ్స్ ఉన్నాయండి. మరి కావలిస్తే ఆర్డర్ చేయండి. దుంపలు అనేది అయిపోవడానికి వచ్చాయి. ఎంత బాగా కాయలు కాస్తున్నాయి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో హార్వెస్టింగ్ది కూడా చూపెడతాను. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. మరి మీరు అందరూ కూడా ఇలాంటి అరుదైనవి పెంచుకోవాలని కోరుతున్నాను. మీద అందరూ పెంచుకోవచ్చండి ఇవి. ఓకే, ఉంటారండి. మరి ఇప్పుడైతే మన దగ్గర కొన్ని మాత్రం కాసర దుంపలు ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేయవచ్చు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటారండి.